తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణలో ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ ఏ విధంగా జరుగుతూ ఉంది, అంతేకాకుండా ఏజెన్సీల వ్యవస్థ ఈరోజు వచ్చి ఏ విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తెలంగాణలో ఆత్మగౌరవ తెలంగాణలో స్వయం పాలన తెలంగాణలో ఏ విధంగా దోచుకుంటున్నాయి. చాలామంది మంత్రులు ఇప్పటోళ్ళు గత మంత్రులు కూడా ఏజెన్సీ బినామీలుగా పెట్టుకొని వాళ్ళు కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు వాళ్ళని తొలగించి న్యాయం చేయాలని ఎన్నో రోజులకెళ్ళి మరి హౌస్ సోర్సింగ్ ఉన్న ఉద్యోగులు దాదాపు తెలంగాణలో 5-6 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తుండ్రు, ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెడతారు, మోసాలు చేస్తారు. దానిపైన ఈరోజు వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. అంటే శాలరీస్ అండ్ వేజెస్ కింద 5 నెలలకే జీతాలు లేవు. దీనిపైన ఈరోజు మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తున్న ఏజెన్సీల వ్యవస్థను వెంటనే రద్దు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఆఫీసుల నందు అనేక విభాగాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు సుమారు 5 లక్షల మంది ఉద్యోగులను మరియు వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ను నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏజెన్సీ వ్యవస్థను తొలగించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా నేరుగా జీతాలు అందిస్తే వాళ్ళకు న్యాయంగా ఉంటుందని. ఇంతకుముందు నేను ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్గా పనిచేసిన. వాళ్ళకు పిఆర్సీలు ఉంటాయి, పిఆర్సీ ఉండేది. మా పీరియడ్లో దాదాపు ఒక 4-5 పిఆర్సీలు పెండింగ్లు ఉంటే బోర్డు మీటింగ్లు పెట్టి మేము క్లియర్ చేసిన పరిస్థితి. అంటే కొంచెం రక్షణ అనేది ఉంటుంది, సూపర్గా ఉండదు, రక్షణ ఉంటుంది. పెన్షన్ల వరకు వచ్చేందుకు మళ్ళీ ఈపీఎస్ 95 వీళ్ళకు కూడా వర్తిస్తుంది. మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదేమైనప్పటికీ గుడిలో మెల్ల లెక్క ఇది కథ పనికొస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల నందు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న గర్భిణీ స్త్రీలకు అదేనా ప్రసూతి మరియు శిశు సంరక్షణ నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయవలసిందిగా మరియు సాధారణ ఉద్యోగులందరికీ అలవెన్స్ భత్యం మంజూరు కొరకు కూడా ఈరోజు నా పిటిషన్లో పేర్కొన్నా. 4వ పాయింట్, అన్ని శాఖల్లో పనిచేయు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అర్హత ఉన్న వారికి ప్రభుత్వం ప్రకటించే నోటిఫికేషన్లందు వెయిటేజ్ మార్కులు కేటాయించేటట్టుగా మీరు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇది చేసిన. అంతేకాకుండా సుప్రీంకోర్టులో నిన్న దినాన మరి ఇందిరా పార్క్ కాడ ధర్నా జరిగింది. ఆ ధర్నాకు నాకు పిలిచిన తర్వాత నేను అక్కడ ఇక వస్తూ ఉంటారు, భాషానిస్తే పోతూ ఉంటారు. కానీ ఓవరాల్గా దీన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను అక్కడ పోయినప్పుడు అంటే స్పందన ఉన్నా లేకున్నా వాళ్ళ ముఖాలలో మాత్రం వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఈయన ఏదో చేస్తాడు అనే ఒక నమ్మకము నాకు వాళ్ళకు ఆ నమ్మకం వాళ్ళకు కల్పించింది అనేది నన్ను ఈరోజు ఈ కేసు ఫైల్ చేయడానికి పురిగొల్పింది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా వాళ్ళే అక్కడ, కాబట్టి ఇది చేసింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా నీట్గా ఇచ్చింది. ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. నేను ఎప్పుడు ఇది మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు అందులో అవుట్సోర్సింగ్ నర్సులు పనిచేసినప్పుడు వాళ్ళు నిమ్స్లో ధర్నా చేసినప్పుడు కూడా నేను ఆ రోజు సమాన పని సమాన వేతనం ఈరోజు వాళ్ళతోని ఎట్టి చాకరీ చేసిపించుకుంటూ ఉంటారు. ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు సరే అక్కడ ఒక చర్చ జరిగింది. ఆ విధంగా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి సమాన పని సమాన వేతనం అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు 5వ తేదీ వరకు కూడా ఈరోజు జీతాలు ఇస్తలేరు. అంటే ఇప్పుడు 5 నెలల జీతం అవుతుంది, 5వ తేదీ తర్వాత 5 నెలల జీతాలు ఇవాటి వరకు వాళ్ళకి ఇవ్వలే. కానీ ప్రతి నెల 5వ తారీఖు లోపే వాళ్ళకి జీతాలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేయాలనేది నా యొక్క డిమాండ్. ఇక నేను వాళ్ళకు పూర్తి వివరాలు ఈరోజు వివరించిన. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2025 నుండి అంటే ఇప్పుడు 2000 అంటే దాదాపు వాళ్ళు ముసలులై రిటైర్డ్ అయిపోయినటువంటి పరిస్థితి. 2026 వరకు దశల వారీగా సంవత్సరానికి చాలాని జీతాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందులో చిరు ఉద్యోగులు జిల్లాలోని దూర ప్రాంతాల ఆఫీసులలో ఉద్యోగాలు కూడా చాలామంది వాళ్ళ ఛార్జీలకే సరిపోతాయి. కానీ సరి అయిన సమయం జీతాలు రాక ఇంటి అద్దెలకు కానీ పాలకు కానీ కిరణం కానీ పిల్లల ఫీజులకు కానీ వాళ్ళ పుస్తకాలకు కానీ రవాణా ఖర్చులకు కానీ సరే ఇప్పుడు ప్రభుత్వం ఏదో పుణ్యం కట్టుకుంది, ఫ్రీ బస్సులు ఆడవాళ్ళ టికెట్ లేవు కానీ మొగోళ్ళకి అయితే తీసుకోవాలి కదా.
ఛార్జీలకు డబ్బులు లేక గ్రామాల్లో అప్పుల పాలై అనేక ఇబ్బందులకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి చెప్పిండ్రు. అర్థమైంది. అంతేకాకుండా ఈరోజు ఏజెన్సీ వ్యవస్థను తొలగించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా జీతాలు అందించి వారి జీవితాలను మార్చాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి నేను ఇచ్చిన. అంతేకాకుండా ఈరోజు ఏజెన్సీల వారు ఏం చేస్తుందంటే వీళ్ళకు ఈఎస్ఐ 507 రూపాయలు, పిఎఫ్ 2028 రూపాయలు సక్రమంగా వాళ్ళు చెల్లిస్తలేరని ఒకటి పెట్టింది. అంతేకాకుండా ఏజెన్సీ వాళ్ళు సర్వీస్ ఛార్జీ 468 రూపాయలు తీసుకుంటుందంట. జిఎస్టీ 3349 రూపాయలు తీసుకుంటారు. దాదాపు 13,500 జీతం వచ్చే ఉద్యోగి పైన చూపబడిన అలవెన్స్ అన్నీ కట్ చేస్తుందంట. ఏజెన్సీని తీసేస్తే వారికి ఇచ్చే సర్వీస్ ఛార్జెస్ మరియు కట్టింగ్ అన్నీ వీళ్ళకే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మిగులుతాయని చెప్పేసి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు తెలిపిన. వీటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్లకు ఇప్పుడు ఏజెన్సీ వారు ఈఎస్ఐ వాళ్ళకు ఇవన్నీ కూడా వాళ్ళకు పైసలు మిగులుతాయి అనేది వాళ్ళ బాధ. అంతేకాకుండా ఏజెన్సీల వారు ఈఎస్ఐ పిఎఫ్ చెల్లించక అనేక ఇబ్బందులకు గురి అగుచున్నాము. హాస్పిటల్స్కు వెళ్ళినప్పుడు స్వంత ఖర్చులతో వైద్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇక తెలుసు ఈరోజు విద్య వైద్య అనేది మాత్రం సగటు ప్రతి మనిషి ఈరోజు తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో ఇక మహిళా ఉద్యోగుల పరిస్థితి అయితే ఇక వర్ణనాతీతం. అర్థమైందా? వాళ్లకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి మరియు శిశు సంరక్షణ శాఖ సెలవులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒకటి కోరిన. అంతేకాకుండా వాళ్ళకి అలవెన్స్ ఇవ్వాలని కోరిన. ఇక ఈ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది 10వ తరగతి నుండి పీజీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు చాలామంది. ప్రభుత్వం ప్రకటించే వివిధ నోటిఫికేషన్ అంటే ఏ నోటిఫికేషన్ పడ్డా వీళ్లకు కొంచెం వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన. ఇస్తే వాళ్ళకు కొంచెం లాభం ఉంటుంది. దాదాపు 20 సంవత్సరాల నుండి వీరు ఈ విధానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ శాఖల నందు అయితే వాస్తవానికి ఏంటంటే వీళ్ళు అవుట్సోర్సింగ్ వీళ్ళకు దిక్కుసక్కి లేదు కాబట్టి ఎక్కువ పనిభారం కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీదనే పెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ శాఖల నందు 20 సంవత్సరాలు దాదాపు వేరే ఉద్యోగాలకు వెళ్ళాలని అంటే ఈ పోటీ సమాజంలో నూతన విద్యార్థుల పోటీ పడలేని పరిస్థితులలో ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ 20 ఏళ్ళకెళ్ళి అక్కడ నౌకరు చేస్తుంది కాబట్టి వారిపైన దయ ఉంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక మంచి డైరెక్షన్ ప్రభుత్వానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన. సుప్రీంకోర్టు ఆదేశానుసారం వాళ్ళకు ఏదైతే సమాన పని సమాన వేతనం ఉందో అది వాళ్ళకి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేసిన. వాళ్ళకు వచ్చే ఉద్యోగులపైన ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకు పెండింగ్ జీతాలు పెండింగ్ 5 నెలల జీతాలు వాళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి అవి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళ గౌరవప్రదమైన డ్యూటీ అనేది గౌరవప్రదమైన తీరుగా వాళ్ళకు ఉండాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. అయితే ఈరోజు మనతో లైన్లో సుధాకర్ గారు దాదాపు 20 ఏళ్ళకెళ్ళి ఇదే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండు. మరి నిన్నటి దినాన వాళ్ళు ధర్నా చేసిండ్రు, నన్ను కూడా పిలవడం జరిగింది. అక్కడ వాళ్ళని ఇదివరకు చెప్పిన తీరుగా అక్కడ చూసిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన పేపర్లు చూసిన తర్వాత నిజంగా వీళ్ళకి ఏదన్నా చేయాలి అనే నమ్మకం నాలో ఇది వచ్చింది. వాళ్ళకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి చేయాలని ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసిన. మనతో పాటు ఇప్పుడు లైన్లో సుధాకర్ గారు ఉన్నారు. ఈయన ఇప్పటిదాకా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పిన గర్భిణీ స్త్రీల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, 27 సంవత్సరాలకి పనిచేస్తున్నట్టున్నది, ఈరోజు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఏజెన్సీలు ఏ విధంగా వీళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు అనేది కొన్ని విషయాలు చెప్పిన. అంతేకాకుండా చాలామంది మంత్రులు ఈరోజు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ బినామీ కంపెనీలో పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నానని చెప్పిన. ఇప్పుడు ఓవరాల్గా సుధాకర్ గారు, నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు నిన్న మీ ధర్నాలో పాల్గొన్నప్పుడు నేను నోట్ చేసుకున్న అంశాలన్నీ కలిపి ఈరోజు ఇచ్చిన. దాదాపు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన వివరాలు, సమాన పని సమాన వేతనం అది అయితే లేదు, 5 నెలలకెళ్ళి జీతాల పెండింగు, గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు ఏదైనా అప్లై చేసుకుంటే అందులో వెయిటేజ్, ఇవన్నీ అంశాలు కలిపి చెప్పిన. వాస్తవానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో గ్రౌండ్ పైన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అవుట్సోర్సింగ్ ఈరోజు కర్ణాటకలో కార్పొరేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఉంది, ఛత్తీస్గఢ్లో కార్పొరేషన్ ఉంది. తెలంగాణలో ఎందుకు మన నీళ్లు నిధులు నియామకాలు మన ఆత్మగౌరవ తెలంగాణ స్వయం పాలన తెలంగాణలో మీకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎందుకు ఆ గౌరవం దొరుకుతలేదు? ఆ కార్పొరేషన్ చేయడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటి ఏమైనా చెప్పగలుగుతావా బ్రదర్? సార్, ఒక
చిన్న విషయం ఏంటంటే సార్, మేము 20 సంవత్సరాల నుంచి ఇదే డిపార్ట్మెంట్ లో ఏంటంటే సార్, నాకు ఇప్పుడు వయసు వచ్చేసి దగ్గర 42 సంవత్సరాలు సార్. 42 సంవత్సరాలు నాకు 20 సంవత్సరాల వయసులో దీంట్లో కార్పొరేట్ వెటనరీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను సార్. ఏజెన్సీ ద్వారా జాయిన్ అయ్యాను. దీని ద్వారా జాయిన్ కావడం వల్ల ఏంటంటే మాకు ఏదైనా ఫ్యూచర్ లో ఉద్యోగం ఏదైనా భద్రత కల్పిస్తారు అనే ఆలోచనతో మేము జాయిన్ అయ్యాం సార్. మాకేంటంటే ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఏజెన్సీ వ్యవస్థ ద్వారా మాకు వచ్చే 22,000 సుమారు 22,000 జీతం మాకు వస్తుంది సార్. దాంట్లో ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈఎస్ఐ పిఎఫ్ రూపంలో అమౌంట్ కడతామని చెప్పంటారు. మాకు ఈఎస్ఐ కట్టేది మాకు హాస్పిటల్ కి సంబంధించి ఈఎస్ఐ కట్టాలి సార్. ఈఎస్ఐ కట్టమంటే ఏజెన్సీ మా దగ్గర వసూలు చేసేదేమో 507 రూపాయలు సార్. తను కట్టేది 117 రూపాయలు. మేము ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూసుకుందామని చెప్పంటే ఏజెన్సీ అయినా ఏమంటాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను ఇస్తాను. ఏజెన్సీ కట్టడు, కార్డు ఇస్తాడు. ఏజెన్సీ ఈపీఎఫ్ ఈఎస్ఐ కార్డు ఇయ్యడు మాకు. ఈపీఎఫ్ మా అకౌంట్ లోకి 22,228 రూపాయలు కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మాకు కట్టేది 1,200 కడతాడు. అందులో సగం దొబ్బేస్తాడు. అందులో సగం ఇచ్చేస్తారు సార్. దాంట్లో ఏంటంటే అది సక్రమంగా కట్టరు. మాదేంటంటే సార్ ఇది పేరుకేమో 22,000, మాకు ఇచ్చేదేమో 13,553 రూపాయలు సార్. అన్ని కటింగ్లు పోయి దీంట్లో ఏం చేస్తారంటే తను మేము అడిగిన ప్రతి దానికి కూడా మీరు ఆడికెళ్ళి మాకు ఫోన్ చేయండి, ఏ హాస్పిటల్కి వెళ్తే ఆడికెళ్ళి ఫోన్ చేయండి అంటారు. ఇప్పుడు నాకు మా భార్యకి పిల్లలకి తల్లిదండ్రులకి 4 ఇవ్వాలి సార్. మొత్తం 6 ఉండాలి. దాంట్లో 6 ఉండాల్సిన దానికి 6 ఎవరికి కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసుకుందామంటే ఆ దాఖలా లేవు. తర్వాత మమ్మల్ని ఎంత దారుణంగా అంటే సార్, ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకి అధికారులకి వాళ్ళకి బినామీలుగా మారారు. అందులో రాజకీయ నాయకులకి బినామీలు ఉన్నాయి, దీంట్లో బినామీ కంపెనీలు ఉన్నాయి, తర్వాత అధికారులకి ఉన్నాయి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు నడిపిస్తుంటారు. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవుట్ సోర్సింగ్ వాళ్ళని మొత్తం ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ ఏర్పాటు చేశారు, ఉత్తరప్రదేశ్ ఏర్పాటు చేశారు, ఉత్తరాఖండ్ ఏర్పాటు చేశారు. చిన్న చిన్న రాష్ట్రాల వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా మమ్మల్ని ఏమన్నారంటే కాంటాక్ట్ ముఖ్యమంత్రులు పెట్టుకోరాదు, కాంటాక్ట్ మంత్రులు పెట్టుకోరాదు, చాలా మంది దొరుకుతారని చెప్పారు సార్. ఆయన గారు వచ్చారు, 10 ఏళ్ళు పరిపాలన చేశారు, ఆయన గారు వెళ్ళిపోయారు సార్. అంటే రాజకీయం గురించి చెప్పట్లేదు సార్, మాకు పడ్డ మేము బాధలు చెప్తున్నాం సార్. తర్వాత ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మిమ్మల్ని మీరు ఛాయ్ తాగి 10 నిమిషాలు ఛాయ్ తాగి కూర్చోబెట్టి 10 నిమిషాల్లో పని అయిపోద్ది, ఛాయ్ తాగే టైంలో పని అయిపోద్ది మీరు అని చెప్పారు సార్. ఏం పని అయిపోతుంది 10 నిమిషాలలో? మీ సమస్యను పరిష్కరించాలని 10 నిమిషాలు చాలు, ఛాయ్ తాగే టైంలో అయిపోద్ది మీ పని అని చెప్పారు సార్. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు చాయ్ పత్తి లేదబ్బా, నీకు ఛాయ్ అన్నారు నీళ్ళనిలే కదా, నీళ్లు తాగిపించే లోపంటే అయిపోయి చాయ్ పత్తి లేదు అక్కడ, అందుకనే ఆగింది. అదే కావచ్చు సార్. ఇప్పుడు అట్లా ఆ విధానంలో సార్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. ఇప్పుడు ఈఎస్ఐ కట్టక పిఎఫ్ కట్టక ఏజెన్సీలు ఇప్పుడు మాకేంటంటే సార్ సరైన టైంకి జీతం రాదు సార్. ఇప్పుడు ఈ నెలలో జీతం వచ్చిందంటే మళ్ళీ 3 నెలలకు వస్తుందో 4 నెలలకు వస్తుందో తెలియదు సార్. ఇప్పుడు ఎన్ని నెలలు మీకు జీతాలు రాక? 4 నెలలు అయింది సార్. 4 నెలలు, ఇప్పుడు 5వ నెల రేపు. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే 7 నెలలు అయింది, కొన్ని డిపార్ట్మెంట్లో 6 నెలలు అయింది. అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క విధానంలో ఉంటున్నాయి సార్. తర్వాత మాకే ఇంకోటి నా ఫిర్యాదులో 5 నెలలకెళ్ళి జీతాలు, నాకు నిన్న చెప్పిన 5 నెలలకెళ్ళి మాకు జీతాలు లేవని స్టేజ్ మీద చెప్పిండ్రు. అవును సార్, 5 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 7 నెలలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. దాంట్లో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది సార్. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 8 నెలల నుంచి 2 నెలలు కూడా ఉన్నారు సార్. 8 నెలల నుంచి 2 నెలలు కూడా. ఇప్పుడు మేము ఏంటంటే సార్, మేము జనరల్ గా ఎక్కడికైనా వెళ్తే సార్, ఒక అడ్డా మీద కూలి ఉన్నది అనుకోండి సార్, అడ్డా మీద కూలి అంటే అడ్డా మీద కూలి కంటే అధ్వాన జీవితం అయింది సార్. అడ్డా మీద కూలికి పోతే ఈ రోజు కిరాణం అయినా అప్పు ఇవ్వంటే సాయంత్రం తీసుకొచ్చి ఇస్తా అంటే ఆ అడ్డా మీద కూలికైనా అప్పిస్తాను సార్. అడ్డా మీద కూలి అయినా నాకు సాయంత్రం డబ్బులు ఇస్తాడు అనే కాన్ఫిడెన్స్ కిరాణం ఆయనకి అర్థమైపోయింది. పేరుకేమో మేము గవర్నమెంట్ సెక్టర్ లో చేస్తున్నాం, మాకు ఇవ్వాల్సిందేమో ఏంటండి వచ్చే నెలలు ఇస్తా ఉన్నాను అనుకోండి, ఈ నెల అయిపోయింది, వచ్చే నెల అయిపోయింది, పై నెల అవసరం 4-5 నెలలు, 1 నెల తింటాడు, 2 నెలలు అంటాడు, 3 నెలలు అంటాడు సార్ షాప్ ఆయన. అట్లా 4-5 నెలలు అయినా కూడా రాకపోకుండా ఉంటాయి. ఆయన ఎట్లా నమ్ముతుంది సార్? మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మేము ఏదైనా అడగాలన్నా చేయాలన్నా ఇప్పుడు కిరాణం ఉన్నది సార్, కిరాణం ఉంది, కిరాణానికి మామూలుగా ఆయన ఆగడు. తర్వాత రూమ్ రెంట్లు ఉన్నాయి సార్, రూమ్ రెంట్లు కట్టుకోవాలా, పాల బిల్లు కట్టుకోవాలి, అవన్నీ పెట్టినండి. ఇప్పుడు నా పిటిషన్లా రూమ్ రెంట్, పాల బిల్లు, ఇది గడిపిన శ్రీరమి బస్ ఛార్జీలు, నౌకరికి వచ్చిపోతే మీ 10,500 అన్నీ పెట్టినా. ఖచ్చితంగా బ్రదర్, నేను దీని ఉద్యమం గట్టిగా కొనసాగిద్దాము. కేసు నంబర్ కూడా అయింది, నీకు ఆ వివరాలు పంపిస్తా.
ఖచ్చితంగా మీతో నిలబడదాం. సార్ సార్ ఓకే బ్రదర్. ఉంటామన్నా, లైన్లో ఉంటాం. అన్న నమస్తేనా. అన్న నమస్తేనా. అవుట్సోర్సింగ్ రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లైన్లో ఉన్నారు మనతోని. అన్న నమస్తేనా. అన్నగారు నమస్కారం అన్నగారు. అన్న నిన్న మన ధర్నాకు పిలిచిన తర్వాత నేను స్టడీ చేసిన. ఇప్పుడు కర్ణాటకలో కార్పొరేషన్ చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చేసిండ్రు, ఛత్తీస్గఢ్లో చేసిండ్రు. అంతేకాకుండా ఈరోజు ఉత్తరప్రదేశ్లో చేసిండ్రు, ఛత్తీస్గఢ్లో చేసిండ్రు, అంతటా చేసిండ్రు. ఇలా సీఎం కాక ముందు ఛాయ్ తాగే లేకుండా మేము నా నౌకరు పర్మనెంట్ చేస్తా, అంటే మీ కార్పొరేషన్ చేస్తా అన్నాడు. అయితే నేను కనుక్కున్నా, మరి ఛాయ్ తాగేలోపు ఎందుకు చేయలేదు సీఎం గారు అని కనుక్కుంటే ఛాయ్ పత్తి రాలేదంటే ఇంకా. అవునన్నా, అయితే మేము కూడా మొన్న భిక్షాటన కూడా చేసినాం అన్న, డబ్బులు కూడా అవి కూడా మేము మా తొందరలోనే మా ద్వారా నుంచి మరి ఛాయ్ కన్నా పిలిపిద్దామని ఆలోచన చేసుకుంటున్నాం అన్న. ఛాయ్ పత్తి కొని పంపండి. అదే డబ్బులు కూడా మొన్న భిక్షాటన కూడా చేసినాం అన్న, పోయిన 15 రోజుల క్రితం కూడా ఆ డబ్బులతో కూడా పిలుస్తామన్న తొందరలోనే. అయితే కొంచెం డీప్ స్టడీ చేసినా అన్న దీని మీద. చేస్తే ఎందుకు చేస్తలే కార్పొరేషన్ అంటే, ఇందులో అవుట్ సోర్సింగ్ కొంతమంది నాయకులకు కూడా బినామీలుగా పెట్టుకున్నారని తెలిసింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. అది వాస్తవే అన్న, మనకు పూర్తి అంటే మనకు వీళ్ళ సమాచారం రాకపోయినా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల బంధు వర్గం వాళ్ళే ఉన్నారన్న దీంట్లో. మంత్రులు కూడా ఉన్నారంట, 34 కంపెనీలు ఏమో ఉన్నాయంట. మంత్రులు కూడా ఉన్నారన్న పూర్తిగా. ఇలా నల్లగొండ పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సూర్యాపేట వెళ్ళిపోతే ఎమ్మెల్యే గారు రాని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మొత్తం వాళ్ళకి సంబంధించింది అది. ఆయన మన మ్యాన్ కైండ్ పవర్ ఏజెన్సీ అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో అనుబంధం. మొన్న లష్కర్ పోస్ట్ ఇస్తే ఒక్కొక్క పోస్ట్ 2-3 లక్షలు కమ్మిరు ఊర్లలో. ఒక్కొక్క పోస్ట్ లష్కర్ పోస్టులు 1600 పైచలకు లష్కర్ పోస్ట్ శాంక్షన్ చేపించి ఒక్కొక్క పోస్ట్ 2 నుంచి 3 లక్షల నిరుద్యోగం నుంచి విపరీతంగా అన్న. ఇప్పుడు మన పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఈక్వల్ సమాన పనికి సమాన 2017లో తీర్పు వచ్చింది అమలు చేయమని. ఇంతవరకు మనం సుప్రీంకోర్టు, భారత అత్యున్నత సుప్రీంకోర్టు తీర్పు కూడా వీళ్ళ పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి రాజ్యాంగాలను, వాళ్ళకి ఇష్టమైనటువంటి చట్టాలను వాళ్ళు తయారు చేసుకుని ఇలా మా కడుపులో కోతల్ని కోస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వాలు. అన్న ఇప్పుడు మీ కేఎస్ఐ ఎంత కట్టేతాను? 507 రూపాయలా? అంటే మాకు మొత్తం వచ్చేసి 4% అన్న. 4% అంటే మాకు సుమారు 500 రూపాయలు కట్ అవుతుంది అన్న మాకు. 507. పిఎఫ్ అన్న? ఇప్పుడు ఈపీఎఫ్ వచ్చేసి మాకు గవర్నమెంట్ 13%, మాకు 12% వచ్చేసి మొత్తం ఫస్ట్ కేటగిరీకి వచ్చేసి సుమారుగా 4000 రూపాయలు కట్ అవుతుంది మనకు. 1800, 1200 మొత్తం కట్. ఏజెన్సీ సర్వీస్ ఛార్జ్ ఎంత తీసుకుంటారన్న? అది ఒక్కొక్క జిల్లాలో మనకు 2 నుంచి 6% దాకా ఉందన్న, జిల్లాను బట్టి మారిపోతుంది. యావరేజ్ గా మనం 4% వేసినాం నేను. జిఎస్టీ ఎంత తీసుకుంటాడు? జిఎస్టీ మాత్రం 18% కట్ చేస్తున్నాను, అసలు దారుణం. ఇప్పుడు ఈఎస్ఐ బొంగ, పిఎఫ్ బొంగ, ఏజెన్సీ అని కమిషన్ బొంగ, జిఎస్టీ బొంగ, ఇక మీకు వచ్చేదేముందే? మీ జీతం ఎంత? ఏం లేదంట. 13,000 రూపాయలు ఇస్తున్నాను ఫస్ట్ పనిచేసి అటెండర్లకు వాళ్ళకు 13,000. ఈ జూనియర్ అసిస్టెంట్స్, కంప్యూటర్లకు 17,000, సీనియర్ అసిస్టెంట్ 17,000 రూపాయలు. కానీ రిలీజింగ్ చూస్తే గవర్నమెంట్ రిలీజింగ్ చూస్తే మాత్రం పెద్ద లెటర్స్ ఉంటాయి రిలీజింగ్ మాత్రం. అయితే ఇవి కూడా లేవన్న రాష్ట్రంలో. ఈఎస్ఐ అసలు ఈఎస్ఐ కార్డు అయితే చాలా డిపార్ట్మెంట్లలో ఈఎస్ఐ కార్డు అంటే ఏందని అడుగుతున్నారు. మన మున్సిపల్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కి 80% తెలియదు వాళ్ళకి. ఎడ్యుకేషన్ అట్లా 80% అసలు ఈఎస్ఐ కార్డులో, ఈపీఎఫ్ లో అయితే అంతా గోల్మాల్. ఎందుకంటే ఒక్కొక్క ఈఎస్ఐ పర్సన్ కి 3-4 వేల రూపాయలు వేసుకుంటే నెలల తరబడి. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఉందన్న, మన భద్రాద్రి మెడికల్ కాలేజ్ లో 1 సంవత్సరం చిలుకు వాడు ఈపీఎఫ్ కట్టకుండా వెళ్ళిపోయినారు ఎంప్లాయీస్. మీకు వాళ్ళకు చాలా మంది కట్టారా అవుట్ సోర్సింగ్ అట్లా. ఎందుకంటే వీళ్ళకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ వస్తాయి. ఈ ఇయర్ నాకు వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ నాకు వస్తుందో రాదో నాకు అని చెప్పి వీళ్ళు నాంచుకుంటా నెట్టుకోబోతున్నాను ఈపీఎఫ్ లో. ఈ సకాలం లేకపోవడం వల్ల మనకి ఎప్పుడైనా అర్జెంట్ గా అమౌంట్ తీద్దామన్నా కూడా లేని పరిస్థితి. అది పరిస్థితి. గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంది మీ దాంట్లో? అన్న గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంది? గర్భిణీ స్త్రీలకు అసలు ఎటువంటి సెలవులు ఉండవన్నా. వాళ్ళు బంద్ చేయమంటే మీరు బంద్ చేసుకోండమ్మా, లేదా డ్యూటీకి రండి అంటున్నాం. ఒకవేళ బంద్ చేసుకుంటే లాస్ ఆఫ్ అంటే మీకు జీతం ఇయ్యరు. ఇంకా మాకు 6 నెలలు పాపం ఒకవేళ మళ్ళా ఎట్లా ఫీల్ అవుతారంటే అధికారులు, మేము నీకు 6 నెలలు ఇస్తున్నాం కదమ్మా, నేను వీళ్ళు మనకు ఉచితంగా ఇచ్చినట్టుగా ఫ్రీ వాళ్ళకు 6 నెలలు 1 రూపాయి కూడా జీతం పైసలు ఇయ్యరు. మళ్ళీ ఎవరు ఇంకా 6 నెలలు రూపాయి రాదన్న, ఇంటికాడ ఖాళీ కూర్చోటమే.
మళ్ళీ ఇంకేంటంటే మళ్ళీ వచ్చే లోపల ఒక్కోసారి వాళ్ళని తీసుకుంటారా తీసుకోరా కూడా ఆ టైంకి అంతే. అంతే తీసుకుని కూడా కష్టమే ఇక మెహర్బానీ. ఇంకొకటి ఉందన్న, మళ్ళీ ఇప్పుడు ఈ బీసీ ఎస్టీ అప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ ఇవి మన కాలేజీలు ఉన్నాయి కదా మైనార్టీ వీటన్నిటిలో వీళ్ళకి ఏం చేస్తున్నారంటే పాపం 10 నెలలే జీతం ఇస్తారు. ఇప్పుడు రేపు మార్చి 20 ఫిబ్రవరి 21 వీళ్ళకి యాక్చువల్ గా అయిపోతుంది మనకు హాలిడేస్ కదా వాళ్ళ స్కూల్స్ కి. వీళ్ళని ఏం చేస్తున్నారన్నా 21 వరకు పని చేయించుకొని 21 నుంచి జూన్ 6 వరకు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసే వరకు వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళు జీతం తీసుకుంటున్నప్పుడు అదే పార్ట్ టైం కానీ లేదు అంతా పని చేస్తారు. వాళ్ళకి 45 రోజులు జీతం ఇయ్యారు. ఎందుకంటే స్కూల్ లేవు కదా, మీకు జీతం ఎందుకు ఇవ్వాలంటున్నాం. మరి ఇవ్వకుండా మరి వాళ్ళు తీసుకుంటాను కదా. మళ్ళీ 10 నెలలు పని చేయించుకొని జీతం ఇస్తారు. అంటే 40 రోజులు ఇవ్వద్దంటారంటే గవర్నమెంట్ జీతం వాళ్ళకి ఎంత దారుణం అంటే దారుణం ఉన్న వాళ్ళ పరిస్థితి. ఈ 45 రోజులు ఎక్కడికి పోవాలి కుటుంబం ఇవ్వాలి. ఈ 10 నెలలు ఈ వ్యవస్థ నమ్ముకొని స్కూళ్ళలో పని చేసి రాత్రి మూడు చెప్తారు. వాళ్ళకి ఇప్పుడు ఈ స్కూళ్ళలో స్కూల్ బంద్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి 40 రోజులు జీతం చెల్లించట్లేదు అన్న వాళ్ళకి. ఇట్లాంటి వ్యవస్థను మార్గాలు వస్తుందన్న బాగా. నిన్న నేను అక్కడ చూసినాక వాళ్ళందరూ చూసినాక 5 నెలలకే జీతాలు లేవు. మీరే చెప్పారు నాకు 5 నెలలకే జీతాలు లేవు. అది ఇచ్చేది 13,000 అంత కట్టింగ్ పోగా ఎట్లా బతుకుతుండ్రు ఉన్న పరిస్థితి లేనిది. ఈ వాస్తవానికి ఏంటంటే ఎన్ని రోజులు దీన్ని సరైన ఈ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఈ గతంలో ఈ సంఘాలు కొంత ఐఐఎన్టీస్ ఇలాంటి సంఘాలు ఉండేది వాస్తవానికి. అది ఇటు వచ్చేసి టీఎన్జిఓ టీలు సంఘాలు ఉండేది. ఎంతసేపు ఉన్న వాళ్ళ సమస్యలు వాళ్ళే పట్టించుకున్నారు. మేము ఎప్పుడైతే ఈ సంఘ నాయకులందరినీ పక్కన తప్పుకొని రాష్ట్రంలో ఓన్లీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నామో మేమే దీన్ని ఒక జేసీ ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నాం. ఇప్పుడు ఇది బయటకు చలనం తీసుకొచ్చాడు. వాళ్ళు ఇప్పుడు వచ్చింది బయటకి మామూలుగా చేయలే జబర్దస్త్. నేను కళ్ళు బయలు గమ్మిపోయినా నిన్న నాకు బయర్లు గమ్మినాయి. నాకు చాలా బాధ అనిపించింది. ఏంది వీళ్ళు 5 నెలలకి జీతం లేకుండా ఎట్లా బతుకుతారు? ఇళ్ళ కిరాయిలు ఏం కడతారు? పిల్లల ఫీజులు ఏం కడతారు? దవాఖాన పుసుకునే రోగం వస్తే జ్వరాలు దగ్గు సర్ది వస్తే ఏం పరిస్థితి? అంతే కదన్నా. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన. ఇది డిగ్నిటీ ఆఫ్ లైఫ్. అంటే ఆర్టికల్ 21 పూర్తి కొట్టేసిండ్రు. అందుకని నేను అటు వచ్చినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని మాకు రెగ్యులర్గా ఉంటాడు మిత్రుడు. ఇక ఢిల్లీలో ఇక స్టేట్లోనే అయితే వేస్ట్ అని నేషనల్ లెవెల్లోనే కేసు ఫైల్ చేసి నంబర్ అయింది. మీకు పంపిస్తా కాపీ. బాలకృష్ణ పంపుతా, మీకు పంపుతారు ఖచ్చితంగా. మీరు మీ ఉద్యమం ఒకటి చెప్తా. నిన్న కూడా చెప్పిన మీరు డైలీ ఆఫ్టర్నూన్ అంటే ఇవి కొన్ని రాష్ట్రాల్లో చేస్తారు. డైలీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక 5-10 నిమిషాలు నిరసన తెలుపమన్నా. నల్ల బ్యాచ్లు పెట్టో స్లోగన్లు ఇచ్చో ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడ రియల్ బాగుంటుంది అన్న. నేను మీకు అవుట్ రైట్ ఉంటానన్నా. నాతోని ఎప్పుడు ఏది చేయగలిగినా కానీ నేను మీతో నిలబడతాను. మీ నెంబర్ ఇప్పుడు తీసుకుంటాను. మీతో కూడా మాట్లాడతాను తప్పకుండా. దీన్ని ఫైల్ చేయించినందుకైతే సంతోషం ఉన్నాయి. ఇది ఇంకోటి కూడా చేయించాను. ఒక కోర్టు ఈక్వల్ పై ఈక్వల్ సుప్రీం కోర్టుకి పెట్టినా. అది పెట్టినానా? అవన్నీ పెట్టినా. అది పెట్టినా. చాలా అంశాలు పెట్టినా. నేను మీకు పర్సనల్గా కొన్ని చెప్తా ఏం చేద్దాం అనేది నెక్స్ట్. తప్పకుండా రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న బాగేష్ అన్న. రైట్. ఇది రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, వెటర్నరీ జిల్లా నాయకులు, ఖమ్మం జిల్లా నాయకులు వీళ్ళందరితో మాట్లాడడం వాళ్ళ బాధ. ఖచ్చితంగా వాళ్ళతో మనం సపోర్ట్గా నిలబడదాం. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మా కేసు స్వీకరించినందుకు, చాలా కేసులు రెగ్యులర్గా స్వీకరిస్తుంది. చాలామందికి న్యాయం చేసిండ్రు, చాలా మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కూడా 8 వారాలలో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చిండ్రు. అయినా ఈ దొంగలు ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సరే ఏదైనా బట్టకిరికి వీళ్ళతో సపోర్ట్గా నిలబడదాం. ఈరోజు కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కనీసం వాళ్ళని చూసన్నా నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు మనిషి అన్నా కానీ, మానవత్వం అన్నా కానీ, వాళ్ళ హక్కులైనా కానీ ఈరోజు ఎక్కడ కూడా మనకు కనబడతలేవు. వీళ్ళతో స్టాండ్ విత్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ టిల్ దే గెట్ ద జస్టిస్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.